ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు కలకలం రేపాయి. దీనిపై స్పందించారు రతన్ టాటా. ఈ వార్తలను ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సాధారణ వైద్య పరీక్షల కోసమే హాస్పిటల్లో చేరినట్టు క్లారిటీ ఇచ్చారు. రాత్రి ముంబైలోని బ్రిచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు రతన్ టాటా. బీపీ పడిపోయి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను రిలీజ్ చేశారు రతన్ టాటా. ఎలాంటి ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు కలకలం రేపాయి. దీనిపై స్పందించారు రతన్ టాటా. ఈ వార్తలను ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సాధారణ వైద్య పరీక్షల కోసమే హాస్పిటల్లో చేరినట్టు క్లారిటీ ఇచ్చారు. రాత్రి ముంబైలోని బ్రిచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు రతన్ టాటా. బీపీ పడిపోయి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను రిలీజ్ చేశారు రతన్ టాటా. ఎలాంటి ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.